गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभावासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुम् नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेऽहमनिशं श्रीसिद्धसन्तोषणम्। वेदशास्त्रविधिज्ञातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं भजे। श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथ योगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 269వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అనంటే, అడివు శిరికయు జలనిధి పొడమిన లవణం బటంచు పొడిగిన రీతిను పుడమిని ఈ స్థలమందున కడువేడుక నీవు నేను గలసూట వినారా. నీ నా ప్రేమ కలిసే కనుగొనారా. విడలేవు నీవు నన్ను విడలేను నే నిన్ను పొడజూచి నీవు నేనెక్కడ బోక నిలా చెట్లు గలసూట వినారా. నీ నా ప్రేమ కలసే కనుగొనారా అంటున్నాడు ఇక్కడ. అంటే గురువుగారు శిష్యుడు వీళ్ళిద్దరూ ఒక ఊరిలో ఉంటారా అంటే ఉండరు. అంటే ఇప్పుడు మన గురువుగారు ఎక్కడ అంటే గద్వాలలో ఉన్నాడు. మరి మనం ఎక్కడున్నాం? ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే ఇక్కడ ములుగులో ఉన్నాను. అంటే ఆయన గద్వాలలో ఉన్నాడు, మరి నేను ములుగులో ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉపమానం ఇస్తున్నాడు. ఏమని అని అంటే, మరి వీళ్ళిద్దరు కూడా ఆ బోధ సమయం యందు ఇద్దరు కలుసుకున్నారు కదా. గద్వాల్లో ఉన్న శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారు, ములుగులో ఉన్నటువంటి సాంబయ్య గారు ఇద్దరు. ఈ సాంబయ్య ఆ యొక్క అమలానంద పాటల పండర్నాథ్ గురువు. ఆ గురువు ఈ శిష్యుడు ఇద్దరు కలుసుకున్నప్పుడు మరి ఏమి జరిగింది అక్కడ అంటే, బోధ అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువు ఉపమానం ఇస్తున్నాడు. ఏమనంటే, ఈ ఉసిరికాయ ఎక్కడ ఉంటుంది అంటే అది అడవిలో ఉంటుంది కదా. అడవిలో అది ఉసిరి చెట్టుకు అది కాస్తుంది. ఎక్కడ అంటే అడవిలో. మరి ఉప్పు ఎక్కడ ఉంటుంది ఇది అంటే సముద్రము యొక్క నీరే అది ఉప్పు మడులుగా కడతారు కాబట్టి అది సముద్రము నుండి తయారైనటువంటిది ఉప్పు. మరి ఇవి రెండు ఒకవేళ ఆ అడవిలో ఉసిరికాయ కాసి అది కింద పడినట్లయితే అది ఎక్కడికి రాకుండా పోతుంది, అది మురిగిపోతుంది అక్కడనే. మరి ఇక్కడ ఉప్పు ఈ సముద్రం నుంచి తయారైనటువంటి ఉప్పును ఈ యొక్క సరఫరా చేసి దుకాణాలకు వచ్చినప్పుడు మనం కొనుక్కొచ్చుకుంటాం కదా. మరి అక్కడ ఇప్పుడు అడవికి పోయినటువంటి వాళ్ళు ఉసిరికాయలు తీసుకొచ్చినప్పుడు మనము రోడ్డు మీద అమ్మినప్పుడు మనం కొనుక్కుంటాము కదా. అంటే ఇతని చేతికి దొరికినటువంటి ఉసిరికాయలు మాత్రమే అమ్మబడతాయి. అవి ఇక్కడ ఉసిరికాయ, ఇక్కడ ఈ యొక్క ఉప్పు, ఈ చట్నీ పెట్టుకుంటాం కదా మనం. ఆ చట్నీ సమయం లోపల రెండు కలుస్తాయి కదా. కలిసినప్పుడు ఆ చట్నీని మనము తింటాము, మన పక్క వంటి వారికి కూడా ఇస్తాము కదా. అది వేసుకుంటే వాళ్ళు అబ్బా మంచి మధురముగా ఉన్నది, బాగా రుచిగా ఉన్నది అని అంటారు కదా. ఈ రుచి అనేటువంటిది ఈ రెండు
కలిసినప్పుడే ఈ రుచి అనేటువంటిది వచ్చింది కదా. మరి అదేవిధంగా ఇక్కడ గురువుగారు ఎక్కడ గద్వాల్లో ఉన్నా, సాంబయ్య ములుగున ఉన్నా, వీళ్ళిద్దరు బోధ సమయం యందు ఒక కాడ కలిసినారు. కలిసినప్పుడు ఆ బోధ అనేటువంటిది చట్నీ, అంటే ఆ రుచికరమైనటువంటిది ఆ రెండు కలిస్తే ఎట్లా చట్నీ అయిందో, వీళ్ళిద్దరు కలిసినటువంటి సమయం, గురు శిష్యులు కలిసినటువంటి ఆ యొక్క స్థలం ఏదైతే ఉన్నదో ఆ స్థలములో ఈ బోధ అనేటువంటిది అక్కడ ఏర్పడింది. కాబట్టి ఆ బోధలో గురుడు దాని ఎందే మగ్నత చెందినాడు, శిష్యుడు మగ్నత చెందినాడు. కాబట్టి ఇద్దరు కూడా ఆ బోధయందే కలిసిపోయినారు. కాబట్టి ఆ ఉప్పు ఆ ఉసిరికాయ ఎట్లా కలిసిపోయిందో వీళ్ళిద్దరు కూడా ఆ బోధయందు ఇద్దరు కూడా మగ్నత చెందినారు. కాబట్టి మగ్నత చెందినప్పుడు మరి ఇప్పుడు చట్నీ తయారైన తర్వాత ఆ ఉసిరికాయని వేరు చేస్తావా, ఉప్పుని వేరు చేస్తావా అంటే చేయలేము కదా. ఆ విధంగానే వీళ్ళకు ఇక్కడ గురువుగారి మీద భక్తి, వినయ విధేయతలు శిష్యునికి ఉన్నాయి, పెరిగిపోయినాయి. మరి శిష్యునిపై గురువుకు ప్రేమ అనేటువంటిది కుదిరింది. కాబట్టి ఆ బోధయందు వీళ్ళిద్దరు కలిసిపోయినారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎవరన్నా వేరు చేస్తారా అంటే ఎవరు కూడా వేరు చేయలేరు. కాబట్టి ఆ రెండు కలిస్తే ఆ యొక్క చట్నీ అనేటువంటిది ఎలా తయారైందో, మరి వీళ్ళిద్దరు కలిసినప్పుడు, గురు శిష్యులు ఇద్దరు కలిసినప్పుడు వీళ్ళిద్దరు కూడా నిజ శిష్యులు. తన గురువుకు తాను నిజ శిష్యుడు, తన గురువుకు తాను నిజ శిష్యుడు. కాబట్టి ఆయన గురువు, ఇతడు శిష్యుడు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఆ బోధ అనేటువంటి అమృతం అనేటువంటి ధారలో ఆ యొక్క దాని యందే మగ్నత చెందినారు. పరిపూర్ణ భావం యందు వాళ్ళిద్దరు కూడా మరి మగ్నత చెందినప్పుడు వాళ్ళిద్దరి లోపల ఆ గుర్తు అనేటువంటిది ఎరక ఉందా అంటే లేదు. కాబట్టి వాళ్ళిద్దరిని ఎవరైనా విడదీస్తారా ఇక అంటే తీయలేరు. కాబట్టి అతన్ని ఈ యొక్క పచ్చడి సమయంలో పుట్టిన పచ్చడిని వేరు చేస్తారా, ఉసిరికాయని వేరే ఆ ఉప్పుని వేరే తీస్తారంటే చేయలేము. ఆ విధంగానే ఇక్కడ గురు శిష్యులను కూడా వేరు చేయలేరు. కాబట్టి వాళ్ళు అక్కడ ఆయన ఉన్నా, ఇక్కడ ఈయన ఉన్నా, వాళ్ళ మనసులు రెండు కలిసిపోయినాయి అక్కడ. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఎవరు కూడా వేరు చేయలేరు. అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ, అడి ఉసిరికయు జలనిధి ఒడిమిన లవణం బటాన్సుబుడు బొగిడిన రీతిని ఉడమిని ఏ స్థలమందున కడువేడుక నీవు నేను గలసూట వినరా అంటున్నారు. కాబట్టి అడవి ఉసిరికాయ జలనిధి పొడిమిన లవణం బొగిడిన రీతిన్, అడవిలో కాసిన ఉసిరికాయ, మరి ఆ జలనిధి ఉడిమిన లవణంబు అంటే సముద్రము నందు ఉత్పత్తి అయినటువంటి ఆ ఉప్పు, ఇవి రెండు ఒక చోటున కలిసి ఎంత రుచి కలిగించునో ఆ విధముగా పుడిమిని ఈ స్థలమందున కడవేడుక నీవు నేను కలుసుట వినరా. కాబట్టి ఈ భూమి యందు, కాబట్టి ఈ సందర్భములో, ఈ సందర్భములో కడువేడుక చాలా ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో నేను నీవు కలుసుట వినరా. మనము ఇరువురము గురు శిష్యులుగా కలిసి కొనుట, నీ నా ప్రేమ కలిసే, నీ యందు నాకు, నాయందు నీకు అనుగ్రహ శక్తి విశేషములు కలిగినవి కనుగొనరా, స్పష్టముగా విచారించి చూడుము. విడలేవు నీవు నన్ను, విడలేను నేను నిన్ను, ఒకరినొకరు విడిచి ఉండలేము. కాబట్టి పొడజూచి ఈ రహస్యమును చక్కగా గుర్తించి నీవు ఎక్కడికి పోక మరి నిలువుము అని అంటున్నాడు ఇక్కడ. నువ్వు ఎక్కడికి పోక నిలిచిట్లు గలసూటే వినరా అని అంటున్నాడు. కాబట్టి ఈ విధముగా ఈ రహస్యమును చక్కగా గుర్తించి ఈ స్థానము విడిచిపెట్టక మరి నిలిచి ఉండుము. ఏ స్థానం అది అంటే, ఏ స్థానాన్ని అయితే చూసినాడో ఆ స్థానం యందు ఇద్దరు కూడా కలిసినారో, ఆ బోధలో మగ్నత అయినారో వాళ్ళిద్దరు కూడా లో ఎరక ఉందా అంటే లేదు. కాబట్టి ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటి అహము ఆ గురువు లోపట లేదు, ఆ శిష్యును లోపట లేదు. కాబట్టి ఆ సమయం ఎలాంటిదో, ఆ స్థలము ఎలాంటిదో, నీవు నేను కలిసినటువంటి స్థలము, నీవు నేను కలిసినటువంటి ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ విధేయతలు అవన్నీ కూడా అది మగ్నత చేసినాయి మన ఇద్దరిని కూడా. కాబట్టి ఆ బోధతో, ఆ గురు ప్రబోధ చేత నీలో అహము లేకుండా పోయింది. కాబట్టి నీవు నా దగ్గరికి వచ్చినందుకు నీలోన అహము నాకు లేక చేసడానికి బోధ చెప్పినాను కనుక నాలోన అహము లేకపోయింది, నీలోన కూడా అహము లేకపోయినది. కాబట్టి అదే నాటి పుణ్య విశేషము, ఇది మన ఇద్దరం కలుసడము ఆ యొక్క విశేషము అని చెప్పి ఇక్కడ గురువుగారు శిశువుని పోగొడుతున్నాడు ఈ కందార్థము యందు. అది ఆ స్థలము ఎలాంటిదో మన ఇద్దరం కలిసినటువంటి ఆ బోధ
ఆ ధార వచ్చింది కాబట్టి ఆ ధారలో నీకు సంశయము నివృత్తి అయిపోయింది. ఇక నేను చెప్పేటువంటి బోధ నాకు సమాప్తి అయిపోయిందని చెప్పి ఇక్కడ గురువుగారు శిష్యుణ్ణి మెచ్చుకుంటున్నాడు అని చెప్పి కందార్థం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, సందేశాన్ని ఇస్తున్నాడు కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.